ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 20 గురువారం రోజున కార్తీక అమావాస్య వస్తుంది. ఇంతటితో కార్తీక మాసం పూర్తయిపోతుంది. ఈ అమావాస్య ఎంతో శక్తివంతమైన అమావాస్య. అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ అమావాస్య రోజున ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు. కూర్చొని తిరగని ఐశ్వర్యం వస్తుంది. 4 వైపుల నుండి ధనం అనేది దూసుకు వస్తుంది. శనిదేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ అమావాస్య రోజున ఈ వస్తువుల్ని కొంటే చాలు అష్టైశ్వర్యం మీ పైన కురుస్తుంది. అలాగే వీడియోలో మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. కాబట్టి ఈ రోజున మీరు ఈ వస్తువులను ఖచ్చితంగా కొనుగోలు చేయండి. ఈ వస్తువులను అత్యంత పవిత్రమైనవి, చాలా అంటే చాలా శక్తివంతమైనవి కూడా. అమ్మవారికి శివయ్యకు ఎంతో ఇష్టమైనవి కూడా. కాబట్టి ఈ వస్తువులు మీరు కొనడం వల్ల మీకు చాలా మంచి ఫలితాలనేవి జరుగుతాయి రాబోయే రోజుల్లో. అలాగే ఈ వస్తువుల్ని మీరు ఇంటికి తెచ్చుకోవడం వలన మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఈ వస్తువులు అందరికీ కూడా అందుబాటులోనే ఉంటాయి. వీటికి మనమేమి పెద్దగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. చాలా అంటే చాలా చిన్న వస్తువులు, కానీ వీటి వల్ల మనకి మంచి లాభాలు అనేవి కలుగుతాయన్నమాట. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజున ఏ వస్తువులు కొనాలి, ఏ వస్తువును కొనుక్కుంటే ధనలాభం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈ అమావాస్యతో కార్తీక మాసం పూర్తయిపోతుంది. అందుకే ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ అంటారు. ఈ అమావాస్య అన్ని రకాల భూత పేత పిశాచ బాధలను తొలగిస్తుంది, దుష్ట శక్తులను తొలగిస్తుంది. ఈ అమావాస్య సందర్భంగా మనము కాలభైరవుని దర్శిస్తే సమస్త జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. భయంకరమైన శత్రుబాధలు, నరఘోష, నరపీడ, నరదిష్టి ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి ఈ అమావాస్యకి. ఇక దుష్టదోషం, అప్పుల బాధలన్నీ కూడా చేసుకోవాలంటే ఈ అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళి కాలభైరవుని దర్శించుకొని నీటితో అభిషేకం చేయండి. అలాగే ఈ అమావాస్య రోజున మీకు ఏ సమయంలోనైనా కుక్కలు కనిపించినా ఆ కుక్కలకు మినుములతో చేసిన పదార్థాలను, అంటే గారెలు కానివ్వండి, ఇడ్లీలు కానీ, అట్లు కానీ, కుడుములు కానీ, ఇలాంటి పదార్థాలు కుక్కలకి పెట్టండి. నల్ల కుక్కకు పెడితే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇది ఈరోజు కుక్కలకు మినుములతో చేసిన పదార్థాలని ఆహారంగా పెడితే చాలా మంచిది. ఎందుకంటే శనిదేవుని యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాదు ఈ అమావాస్య రోజు ఎవ్వరూ కూడా చింతపండు తినకూడదు. ఏ రూపంలోనూ కూడా చింతపండును స్వీకరించకూడదు. కూరల్లో కూడా చింతపండు అనేది వాడకూడదనమాట. ఇక అంటే పులుపు కూరలను ఈరోజు ఇంట్లో వాడకూడదని అర్థం. ఎవరు ఈరోజు పులుసు కూరలు తినకూడదు. అంతేకాదు అమావాస్య అంటే చాలామంది భయపడుతూ ఉంటారు, కానీ అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. అందుకే మీరు ఆ రోజు సాయంత్రం అమ్మవారికి ధూప దీప నైవేద్యాలతో పూజ చేసుకోండి. కుదిరితే మీరు దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి ఏదైనా వెళ్ళిరండి. ఈ అమావాస్య రోజున ఈ 2 వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు. 4 వైపుల నుండి ధనం అనేది దూసుకు వస్తుంది. తరతరాలు తరగని ఐశ్వర్యం అనేది వరిస్తుంది. శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి, ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే మాత్రం లెక్కలేనంత ఐశ్వర్యం అనేది వరిస్తుందని. ఇక ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. శనిదేవుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా లభిస్తుంది. ప్రతి ఒక్కరికి ఏం లభించినా లభించకపోయినా శనిదేవుని అనుగ్రహం మాత్రం తప్పకుండా లభించాలి అంటారు. ఆ శని ఆశీస్సులు ఉంటే మన జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది. సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు అనేది ఉండదు. మరి ఈ అమావాస్య రోజు కొని తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏమిటి అంటే గుర్రపు నాడ. ఈరోజు గుర్రపు నాడను ఇంటికి తెచ్చుకుంటే శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది. శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కావలసినంత ధనం అనేది వస్తుంది. మీకున్న దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. కనుక ఈరోజు తప్పనిసరిగా గుర్రపు నాడను ఇంటికి తెచ్చుకోండి. ఈ గుర్రపు నాడను పూజ స్టోర్లో అమ్ముతూ ఉంటారు. గుర్రపు నాడ అనేది చాలా శక్తివంతమైనది. ఎన్నో శక్తులను కలిగి ఉంటుంది ఈ గుర్రపు నాడ. శనిదేవునికి ఎంతో ఇష్టమైనది కూడా. ఇక ఈ రోజున ఈ గుర్రపు నాడను ఇంటికి తెచ్చుకోవడం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. లెక్కలేనంత ఐశ్వర్యం లభిస్తుంది. మీ ఇంటిపై ఉండే చెడు దిష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి.
మీకు చాలా అంటే చాలా బాగా కలిసి వస్తుంది. మీకు ఇక తిరగనేది ఉండదనమాట. మీకు రాజయోగం పట్టాలన్నా, పట్టిందల్లా బంగారంలాగా మారాలన్నా, మీరు గొప్ప స్థాయికి రావాలన్నా, గొప్ప ధనవంతులుగా మారాలన్నా తప్పనిసరిగా ఈరోజు గుర్రపు నాడను కొని తెచ్చుకోండి. ఇదేమీ ఎక్కువ రేటు కూడా ఉండదు. కనుక ఈరోజు ఒక గుర్రపు నాడను కొని ఇంటికి తెచ్చుకోండి చాలు. ఆ గుర్రపు నాడతో ఒక చిన్న పని చెయ్యండి. మీ సుడనేది తిరిగిపోతుంది. ఏళ్నాటి శని, అష్టమ శని, అర్ధష్టమ శని మరియు శని మహర్దశ నడుస్తున్న వారికి, శని దుస్థానంలో ఉన్నవారికి అద్భుతమైన పరిహారం ఈ గుర్రపనాడ పరిహారం అని చెప్పుకోవచ్చు. శనిగ్రహ దోషాలనే కాకుండా నరదిష్టి, నరఘోష, ఎన్నో రకాల జాతక సమస్యల నివారణకు మరియు వ్యాపార అభివృద్ధికి అనాదిగా వాడుతున్న ఒక అద్భుతమైన మహన్నితమైన దైవిక వస్తువు ఈ గుర్రపనాడ. అంటే గుర్రం యొక్క కాళ్ళకు తొడిగే ఇనుముతో చేయబడిన కడియం లాంటి వస్తువు అన్నమాట ఈ గుర్రపనాడనేది. కొన్ని రోజులు వాడిన తర్వాత వాటిని గుర్రపు కాలి నుండి తొలగిస్తారు. అలా తొలగించబడిన నాడాను ఎన్నో జ్యోతిష్య తంత్రక పరిహారాలకు ఉపయోగిస్తారు. ఈ అమావాస్య రోజు చక్కగా గుర్రపు నాడను తెచ్చుకొని దానిని పసుపు నీళ్ళతో శుద్ధి చేసి తర్వాత ఆ గుర్రపు నాడకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత మెయిన్ డోర్కి పైన యు ఆకారంలో బిగించండి. ఇలా మీ ఇంటి ముందు వేలాడదీస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఈ గుర్రపునాడ మనకు దిష్టిపరంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. చక్కటి మంచి ఫలితాలను అనేది తెచ్చిపెడుతుంది. అలాగే మన జీవితాన్ని కూడా మార్చేస్తుంది. మనకు అష్టైశ్వర్యాలను సిద్ధించేలాగా చేస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. గుర్రపు నాడను కొని తెచ్చుకోవడానికి ఈ అమావాస్య చాలా అంటే చాలా మంచి రోజని చెప్పుకోవచ్చు. అందుకే గుర్రపు నాడను ఈరోజు తెచ్చి ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి. అలా చేస్తే చాలా మంచిది. తద్వారా మంచి ఫలితాలను అనేది మీరు రోజు రోజు చూస్తూ ఉంటారు. కాబట్టి ఇలా ఈ విధంగా చక్కగా పరిహారాలు అనేది చేసుకోండి. మంచి ఫలితాలను పొందండి. ఇక ఆ తర్వాత రెండో వస్తువు ఏమిటి అంటే ఆవాలు. ఆవాలు అంటే నల్ల ఆవాలు ఉంటాయి కదా, ఆ నల్ల ఆవాలు అంటే లక్ష్మీదేవికి మరియు శనిదేవునికి కూడా చాలా ప్రీతికరమైన వస్తువు ఈ నల్ల ఆవాలు. ఈ నల్ల ఆవాలు ఎంతోమందికి తెలీదు. కానీ దేనికో కూరలో మాత్రమే వాడతారు అనుకుంటారు. కానీ ఈ అమావాస్య రోజున కొని ఇంటికి తెచ్చుకోవాలి ఈ నల్ల ఆవాలు. ఈ అమావాస్య రోజు ఆవాలు ఇంటికి తెచ్చుకుంటే ఆ ఆవాలతో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లో చేరుతుందని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆవాలను ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆవాలతో మీరు అనేక రకాల పరిహారాలు చేసుకోవచ్చు. ఆవాలు తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో కాసేపు పెట్టి ఉంచిన తర్వాత తీసేసి ఆవాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. ఈరోజు ఆవాలను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది. చక్కటి అభివృద్ధి కూడా ఉంటుంది. ధన ద్వారాలు తెరుచుకోవడంతో పాటు ధనం అనేది మనకు దగ్గరగా ఆకర్షించడానికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుంది ఈ ఆవాలు వలన. కాబట్టి ఈ అమావాస్య రోజు ఆవాలను తప్పకుండా తెచ్చుకోండి మీ ఇంటికి. ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే కల్లుప్పు. ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు. కాబట్టి ఈ అమావాస్య రోజున తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా కల్లుప్పును కొనుక్కొని తీసుకొచ్చుకోండి. ఈ రోజున ఈ అమావాస్య రోజున ఉప్పును కొంటే చాలా అదృష్టం కలిసి వస్తుంది. మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది. కాబట్టి ఈరోజు ఉప్పును ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. కల్లుప్పు, దీనిని రాళ్ళుప్పు అని కూడా అంటారు చాలామంది. ఈ అమావాస్య రోజు కల్లుప్పుని ఇంటికి తెచ్చుకుంటే అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. ధనయోగం మనకి సిద్ధిస్తుంది. అద్భుతాలను చూస్తారు. ఈ ఉప్పును రాళ్ళుప్పు, గల్లల ఉప్పు, రాక్ సాల్ట్, దొడ్ల ఉప్పు ఇలా రకరకాలుగా చాలామంది పిలుస్తూ ఉంటారు కదా. ఎలా పిలుచుకున్నా కానీ ఉప్పు మాత్రం ఉప్పే కదా. కాబట్టి ఈరోజు ఒక ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకొని ఇప్పుడు మేము చెప్పే విధంగా ఈ పరిహారం అనేది చేసుకోండి. లేదంటే వంటల్లో వాడుకోండి. ఈ రోజున రాళ్ళ ఉప్పుని ఇంటికి కొని తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పుని ఒక గాజు బౌల్లో వేసి దానిపైన 2 యాలకులు, 2 లవంగాలు, చిటికెడంత కుంకుమ, ఒక బిర్యానీ ఆకు వేసిన ఆ తర్వాత ఆ బౌల్ని మీ పూజ గదిలో పెట్టండి. అలా పెట్టిన ఉప్పును 48 గంటల తర్వాత తీసేసి పారే నీటిలో పడేస్తే సరిపోతుంది. కనుక ఈ పరిహారం చేయాలనుకునేవారు ఇలా చెయ్యండి. మాకు పరిహారాల మీద ఇంట్రెస్ట్ లేదు అనుకునేవారు ఈరోజు కల్లుప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత
మీరు పూజ గదిలో కాసేపు పెట్టుకొని ఆ తర్వాత తీసేసి వంటల్లో పెట్టుకొని మీరు చేసే వంటల్లో ఆ ఉప్పును వాడుకోండి. ఆ ఉప్పును ఎలా అయినా సరే మీరు వాడుకోవచ్చు అనమాట. దిష్టి తీసుకోవచ్చు, ఏదైనా సరే అమావాస్య రోజున ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది. కల్లు ఉప్పు చెడుని తీసేస్తుందని ఇది మాత్రమే మనకు తెలుసు. కానీ దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయో చాలామందికి తెలియదు. కల్లు ఉప్పు అత్యంత పవిత్రమైనది. చాలా అంటే చాలా శక్తివంతమైనది. నార్మల్‌గా కల్లుప్పు ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు. చాలామంది ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది అనుకుంటారు. లక్ష్మీదేవి ఆకర్షణ కూడా మన ఇంట్లోకి చేకూరుతుందని చాలామందికి తెలియని విషయం అనమాట. అందుకే ఈ అమావాస్య రోజు మీరు కల్లుప్పుని కొని ఇంటికి తెచ్చుకోండి. ఆ ఉప్పుతో మేము చెప్పిన పరిహారం మీకు చెయ్యాలనిపిస్తే చేసుకోండి. తద్వారా మీ ఇంట్లో ఉన్న శక్తులన్నీ, దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. పాజిటివ్ ఎనర్జీ అనేది ఆకర్షిస్తుంది. ఇక నాలుగవ వస్తువు ఏమిటి అంటే బెల్లం. బెల్లం అంటే తీపి పదార్థం కదా! కాబట్టి మంచి వార్తలు వినాలి, చెడు వార్తలు వినకూడదు. మాకు మంచే జరగాలి, మంచి ఫలితం ఉండాలి అని కోరుకుంటారు కదా! అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి. కావాలంటే బెల్లంకి బదులు పంచదార కూడా ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవచ్చు. లేదా బెల్లం కూడా తెచ్చుకోవచ్చు. బెల్లం అనేది చాలా అంటే చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. ఈరోజు బెల్లం తెచ్చుకొని ఆ బెల్లాన్ని మీ పూజ గదిలో నైవేద్యంగా వాడుకోవచ్చు. లేదా ఇంట్లో వంటల్లోకి కూడా వాడుకోవచ్చు. మనం ఏదైనా స్నాక్ ఐటెంలో కూడా వాడుకోవచ్చు. అంటే మన ఇంట్లో టీలో కానివ్వండి, కాఫీలో కానివ్వండి, పాయసంలో కానివ్వండి ఇలా వాడుకోవచ్చు. అలా బెల్లాన్ని వాడుకోవడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలనేవి ఉంటాయి. కానీ ఏ వస్తువునైనా సరే మీరు తెచ్చిన వెంటనే తీసుకొని వెళ్ళి దాన్ని గబగబా చింపేసి మీరు వాడుకోమాకండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు అంటే ఒక 10-15 నిమిషాలు పూజ గదిలో పెట్టుకుంటే అవి ఇంకా పవిత్రంగా మారుతాయి. బెల్లాన్ని కూడా అలా ఈరోజు పూజ గదిలో పెట్టండి. పూజ గదిలో పెట్టినప్పుడు దేవుడి యొక్క చూపు ఆ వస్తువు మీదనేది ఖచ్చితంగా పడుతుందన్నమాట. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా వస్తువు తెచ్చినప్పుడు పూజ గదిలో పెట్టుకోండి అంటారు. అలా పడినప్పుడు ఆ దేవుడు మనల్ని చక్కగా అనుగ్రహిస్తాడు. మంచి ఫలితాలను కూడా మనకిచ్చేలాగా చేస్తాడు. కాబట్టి ఇలా బెల్లంను ఇంటికి తెచ్చుకొని మేం చెప్పిన విధంగా ఉపయోగించుకోండి. ఈరోజు బెల్లం తెచ్చుకున్న తర్వాత ఆ బెల్లాన్ని పూజ గదిలో తప్పకుండా మర్చిపోకుండా కాసేపు ఉంచండి. ఈ అమావాస్య రోజు బెల్లాన్ని తెచ్చుకుంటే ధనం అనేది వరిస్తుంది. మంచి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. అంటే శుభవార్తలు తీయగా, చేదు వార్తలు అనేవి మీ దరిదాపుల్లో కూడా రాకుండా ఉండడానికి ఈ బెల్లం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక ఆ తర్వాత వస్తువు ఏమిటి అంటే గోమూత్రం ఉంటుంది కదా! ఆ గోమూత్రాన్ని ఇంటికి తెచ్చుకోండి. ప్రతి ఒక్కరికి కూడా గోవు అనేది అందుబాటులోనే ఉంటుంది. అలా తెచ్చుకుంటే చాలా మంచిది. గోమూత్రం మనకి పూజా స్టోర్‌లో అమ్ముతూ ఉంటారు. గోమూత్రం అంటే మనకి నార్మల్‌గా ఎక్కడైనా దొరికేస్తూ ఉంటుంది. మీరు ఉదయాన్నే ఎవరైనా గోవులున్న దగ్గరికెళ్ళేసి దగ్గర పట్టేసుకున్నా సరిపోతుంది. లేదా ఎవరైనా గోవులు ఉన్న వాళ్ళకి చెప్పినా సరిపోతుంది. లేదా మీ దగ్గరలో గోశాల ఉంటే అక్కడికి వెళ్ళైనా సరే తెచ్చుకోండి. అక్కడ ఆల్రెడీ పట్టేసి పక్కన పెడుతూ ఉంటారనమాట. అందుకని ఈరోజు మనం గోపంచకం ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకి అద్భుతాలనేవి జరుగుతాయి. ఎందుకంటే గోమూత్రం అంటే అమ్మవారికి ఇష్టం. ఈ గోమూత్రం పరిహారాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక ఈరోజు గోమూత్రం తెచ్చుకొని చక్కగా ఈ అమావాస్య రోజున గుమ్మాల దగ్గర ఇంట్లో పూజ గదిలో ఆ గోమూత్రాన్ని కొంచెం చిలకరించేటట్టు చాలు. ఇక లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి కూర్చొని మీ సంపాదన పెంచేస్తుంది. చక్కగా ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తుంది. మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ అమావాస్య రోజు గోమూత్రం ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీరు ఊహించినంత ఫలితం అనేది మీకు దక్కబోతుంది. అశాంతి అనేది దూరమయ్యి శాంతి అనేది కలుగుతుంది ఇంట్లో. కొంతమంది ఎప్పుడు చూసినా ఏదో రకంగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇంట్లో ఏదో ఒక గోల, ఏదో ఒక ఇబ్బంది అనేది ఉంటూ ఉంటుంది కదా! అట్లాంటివన్నీ కూడా తొలగిపోయి మనం ఇంట్లో సుఖ సంతోషాలతో ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆ చక్కటి అభివృద్ధి కూడా కలగడానికి ఈ గోమూత్రం ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా గోమూత్రాన్ని ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా అంటే చాలా మంచిది. అలా తెచ్చుకున్న గోమూత్రంలో ఈ చిన్న పనిని చేసుకోండి. మీకు అంతా కూడా మంచే జరుగుతుందనమాట. మీరు లెక్కలేనంత డబ్బు అనేది మీరు చూస్తారు. అలాగే ఈ రోజున శనగపప్పు కొని ఇంటికి తెచ్చుకున్నా కూడా మనకు అదృష్టం కలిసి వస్తుంది.
అంటే ఈ శనగపప్పు అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. కాబట్టి గ్రహస్థితి బాగలేని వాళ్ళు శనగపప్పు ఇంటికి తెచ్చుకొని మంచి ఫలితం ఉంటుందని పురాణాల్లో చెప్తూ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా శనగపప్పును కూడా తెచ్చుకోండి. కాబట్టి మీ జాతకం మారిపోవాలంటే ఈ అమావాస్య రోజున శనగపప్పును కొని ఇంటికి తెచ్చుకోండి. చక్కగా మీకున్న జాతక దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే ఈ అమావాస్య రోజున జీలకర్రను కూడా కొని తెచ్చుకోండి. ప్రతి ఒక్కటి కూడా మనం బయట ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి. మనకు దగ్గరలోనే దొరికే షాపులోనే దొరుకుతూ ఉంటాయి. అవి చిన్న చిన్న ప్యాకెట్స్ తెచ్చుకొని సరిపోతుంది. ₹1,00,00,000 సంపాదన మన సొంతం అనేది అవుతుంది ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల. ఈరోజు జీలకర్రను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం, ఐశ్వర్యం, ఎనలేని సంపద మీ సొంతం అవుతాయి. తిరుగులేని యోగాలతో మీరు జీవిస్తారు. మీకు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. జీలకర్రను ఇంటికి తెచ్చుకొని 10 నిమిషాలు పూజ గదిలో ఉంచి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకుంటే చాలు. జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యుల ఫలితం అనేది లభిస్తుందన్నమాట ఈ జీలకర్ర వలన. అందుకని తప్పకుండా కొనుక్కోండి. కోట్ల అనుగ్రహం మనకి కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. దీని ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. మనం మొత్తం ఇక్కడ 7 వస్తువుల గురించి చెప్పుకున్నాం. కానీ ఈ అమావాస్య రోజున 7 వస్తువుల నుండి ఏవైనా కానీ 2 వస్తువులు కానీ లేదా ఒక్క వస్తువును కానీ ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుందన్నమాట. మీరు మొత్తం కొని తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మీ ఇష్టాన్ని బట్టి, మీ అవసరాన్ని బట్టి మీకు ఏవైనా సరే మీకు నచ్చిన 2 వస్తువులు లేదా ఒక వస్తువును తెచ్చుకోండి. అలా తెచ్చుకొని మీరు అమ్మవారి అనుగ్రహం పొందండి. అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చునేలాగా చేసుకోండి. ఈ 2 వస్తువులకు అంతటి శక్తి అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు చెప్పిన అన్ని వస్తువుల్లో కూడా అంతే శక్తి ఉంటుంది. ఈ అమావాస్య చాలా అంటే చాలా పవర్ఫుల్. కాబట్టి ఈ అమావాస్యకు ఈ శక్తిని గ్రహించుకుంటాయి. అలా గ్రహించుకున్న ఈ శక్తి మనకు మంచి చేకూరేలాగా చేస్తుంది. మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. ఈ అమావాస్యకు చాలా గొప్పదిగా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇదే కార్తీక అమావాస్య చివరి రోజు అనమాట. అందులోనూ ఈసారి అమావాస్య లాస్ట్ గురువారం వచ్చింది. అమృత గడియల్లో వచ్చింది. ఈ అమృతత్వం శక్తిని మనం పొందాలంటే ఈ వస్తువుని ఇంటికి తెచ్చుకొని ఈ అమావాస్యలో ఏర్పడే కొన్ని అమృత గడియల వల్ల కూడా మన జీవితం అనేది మారిపోతుందన్న. మళ్ళీ సంవత్సరం వరకు కూడా ఈ అమావాస్య అనేది రాదనమాట. ఇక అందుకే మీరు మర్చిపోకుండా మేము చెప్పిన విధంగా ఈ అమావాస్య రోజు తెచ్చుకున్న వస్తువుల్ని మీ పూజ గదిలో కొంచెం సేపు పెట్టి వాటిని పూజించుకొని ఆ తర్వాత మీరు వాటిని వాడుకోవచ్చు. ఒకవేళ మీకు కుదిరితే వేరే వాళ్ళకు కూడా దానం కూడా చేయవచ్చు అనమాట. అలా దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు అయితే దక్కుతాయి. ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు. కనుక ఈ అమావాస్య రోజు అందరూ కూడా ఈ వస్తువును ఇంటికి తెచ్చుకొని మంచి శుభ ఫలితాలను అనేది పొందండి. మీరే రోజు రోజుకి ఏం జరుగుతుందో, మీ జీవితంలో ఎలాంటి మార్పు వస్తుందో మీరే గమనించుకోండి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో, శనిదేవుని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలకు లోటు లేకుండా మీ కుటుంబాలతో ఆనందంగా జీవించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ.